ఈరోజు లక్షట్పేట్ మండలంలోని గుల్లకోట గ్రామంలో వయోజన విద్యా కేంద్రాలను ప్రారంభించడం జరుగుతూ ఉంది. లిటరసీ ఇండియా చెన్నై ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ ప్రతినిధులు చరణ్ తేజ గారు ఈ వయోజన విద్యా కేంద్రాలను ఈ గ్రామంలో ప్రారంభించడం జరుగుతుంది. దీనికి గాను ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అడ్వకేట్ సుధాకర్ సార్ గారు, అదే రీతిగా గ్రామ సర్పంచ్ గారు, కొంతమంది పెద్దలు ఇక్కడ ఉండడం జరిగింది. ఈరోజు ఈ వయోజన విద్యా కేంద్రాన్ని ప్రారంభించడానికి గల ప్రధానమైన కారణం ఏంటిదంటే, గ్రామీణంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది అక్షరాస్యతలో వెనుకబడి ఉండడం కారణంగా వారు బ్యాంకులకు కావచ్చు, పోస్ట్ ఆఫీసులకు కావచ్చు, విద్యా కేంద్రాలకు వెళ్ళినప్పుడు చదువు లేక అక్కడక్కడ చాలా ఇబ్బందులు పడ్డట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఖచ్చితంగా సమాజంలో వారు గౌరవించబడాలి అంటే విద్య అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఇప్పుడు ఈరోజు బడికి వెళ్ళి చదువుకోలేని వయసులో ఉన్న పెద్దలకు సైతము చదువు నేర్పించాలి, విద్యను అందించాలి, సమాజంలో వారిని గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో చూడాలన్నటువంటి ఆలోచన చేత హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ ప్రతినిధి చరణ్ తేజ గారు ఈ ప్రాంతానికి కొంతమంది ఆర్థిక సహకారం చేత 15 వయోజన విద్యా కేంద్రాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఈ వయోజన విద్యా కేంద్రాల ద్వారా అనేక మంది విద్యను అభ్యసించడం జరుగుతుంది. అనేక మంది చైతన్యవంతులై సమాజాన్ని మేల్కొల్పే దిశగా వారు ప్రయాణం చేసేవారు అవుతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చక్కని అవకాశం అందించినటువంటి చరణ్ తేజ గారికి మరియు ఆర్థిక సహకారం అందించినటువంటి లిటరసీ ఇండియా వారికి మరియు ఈ సమాజాన్ని ఎంతగానో చైతన్యపరుస్తున్నటువంటి ఈ వయోజన విద్యా కేంద్రాన్ని ఈ ప్రాంతంలో తీసుకురావడము నిజంగా సంతోషం. ఇటువంటి వయోజన విద్యా కేంద్రాల వల్ల చాలా మందికి వృత్తిరీత్యా కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు స్కిల్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వయోజన విద్యా కేంద్రాల ద్వారా విద్య నేర్చుకొని ప్రోత్సహించబడి సమాజంలో ఒక మంచి గౌరవప్రదమైనటువంటి పొజిషన్కి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి స్వేచ్ఛ కార్యక్రమాలను తీసుకొచ్చి ప్రోత్సాహపరుస్తున్నటువంటి ప్రతినిధులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.